2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మహిళా శక్తి సూపర్ బజార్లో నెలకొల్పాలని ఆయన సూచించారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సచివాలయం వేదికగా రాష్ట్రంలో నిర్మిస్తున్న 8000 ఇందిరాగాంధీ స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల కార్యక్రమం చేపట్టారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టే దిశగా ఇది చారిత్రక కార్యక్రమమని రేవంత్ అన్నారు. చిలకపచ్చ రంగులో ఉన్న ఇందిరమ్మ చీరల 4 కొత్త డిజైన్లను ఆవిష్కరించారు. ఒకే రోజు ఒకే సమయంలో 8000 భవనాలకు శంకుస్థాపన చేయడం దేశంలోనే సంచలన నిర్ణయమన్నారు ఆయన. ప్రజాప్రభుత్వం మహిళా సంఘాలకు 60,472 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించిందని, వడ్డీ లేని రుణాలకు ఇప్పటికే 1,390 కోట్ల రూపాయలను చెల్లించిందన్నారు రేవంత్. మహిళా సంఘాలు ఇకపై చిన్న చిన్న ఉపాధి కార్యక్రమాలకే పరిమితం కాకుండా పెద్ద వ్యాపారాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు 5 లక్షలు ఉన్న మీ బ్యాంక్ లింకేజ్ ను ఈ రోజు నుంచి 10 లక్షలకు పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మీకు 60,000 కోట్ల రూపాయలు 60,472 కోట్ల రూపాయలను ఇప్పటికి మీకు బ్యాంకు లింకేజీలు ఇవ్వడం జరిగింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లో నెలకొల్పాలని రేవంత్ సూచించారు. డిమార్ట్, బిగ్ బజార్లకు పోటీగా ఉండేలా అద్భుతమైన మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేయాలని అన్నారు. పట్టణాల్లో సూపర్ బజార్ల ఏర్పాటుకు తక్కువ ధరకు స్థలాలను లీజుకిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు ఆయన. మహిళా శక్తి సూపర్ బజార్ మీరు ఒక కార్పొరేట్ విధానాన్ని ఇచ్చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత కార్పస్ ఫండ్ ఇస్తాం, మా తరఫున కూడా కొంత పెట్టుబడి పెడతాం. మీరు కూడా దీన్ని ఒక కార్పొరేట్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకొని షేర్స్ క్రియేట్ చేయండి. రాష్ట్ర నలుమూలల మహిళా శక్తి సూపర్ బజార్లు వస్తాయి. మహిళలను బస్సుల యజమానులుగా మార్చాలన్న ఆలోచనతో మహిళా సంఘాల ద్వారా 1000 బస్సులను కొనుగోలు చేయించి వాటికి ఆర్టీసీకి అద్దెకిచ్చే ప్రణాళికను అమలు చేసినట్లు చెప్పారు రేవంత్. ఇందులో భాగంగా జూన్ 5న పరేడ్ గ్రౌండ్లో 553 బస్సులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్లను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయించుకునేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు సారెలాగా ఇందిరమ్మ చీరలు అందజేస్తోందని, ఈసారి చిలుకపచ్చ రంగులో కొత్త డిజైన్ చీరలు ఇవ్వబోతున్నామని చెప్పుకొచ్చారు.